నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గానికి చెందిన పూల రైతులు తమ కోసుకొచ్చిన పూలను పట్టణంలోని పూల మార్కెట్లో అమ్ముకుంటున్నామని, ఆ పూలను కొందరు దళారులు తక్కడి తూకాలలో 10 కేజీల పూలను 4 కేజీలతో మోసం చేస్తూ తమ కడుపు కొడుతున్నారని డోన్ పట్టణంలో తూనికల ఆఫీసు నందు రోడ్డుపై కూర్చుని తమ ఆవేదన తెలియజేశారు. పూల రైతుల మీడియా ద్వారా మాట్లాడుతూ ఎండనక వాననక అప్పులు చేసి తమ పొలాలలో పూలు వేసి పూలను తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని తెలిపారు. అయితే పూలను కొంటున్న దళారులు తూకాలలో తప్పులు కొలతలు చూపుతూ తమ కడుపు కొడుతున్నారని, ఇకనైనా పై అధికారులు తక్షణం స్పందించి ఎలక్ట్రికల్ తూకం వేసేటట్టు చూడాలని తెలిపారు. పోయి పొద్దున పోయి డోన్ మండలం ధర్మవరం గోశానపల్లి ఈ చింతలపేట కనపకుంట ఈ పేపలి మండలం విశనాపురం వాళ్ళు కూడా వస్తారు పూల మార్కెట్ కి. వీళ్ళల్లో చాలా పూల మార్కెట్ చాలా అన్యాయం చేస్తున్నారు. ఈ గోజల కాటతో కేజీకి 2 కేజీల పూలు వేసుకుంటారు. కనకాంబరాలు కూడా కేజీన్నర లోపలికి వేసుకొని చాలా అన్యాయం చేస్తున్నారు. కనకాంబరాల రైతు ఒక పూల మధ్యకి 250 రూపాయలు ఇచ్చే కేజీ పూలు కూడా తెప్పలేరు. అట్టాడు కేజీన్నర పూలు వేసుకుంటారు. ఈ 2 పూలలో కూడా అన్యాయమే. మాతో ఒట్టి పూలు తీసుకొని వాళ్ళు నీళ్ళు 2 బిందెలు తల్లి వేరే వాళ్ళకి ఇస్తారు కాట. అది చాలా అన్యాయమే కదా. ఈ రైతులకి ఏం చేశారంటే ఖచ్చితంగా ఈ కరెంటు కాట పెట్టాలని మేము మీ మీడియాల దగ్గరికి వచ్చి మేము న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ కేజీకి కనకాంబరాలు షేరు పూలు ఏం అవసరం వాళ్ళకి చెప్పు, మీరే చెప్పండి. కమిషన్ 10 రూపాయలు తెంగుకుంటా మీరు కేజీకి షేరు పూలు ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారు? 10 కేజీలకి 2 కేజీల పూలు ఎందుకు ఇస్తారు? మేము అయ్యాం ఖచ్చితంగా 10 కేజీలు ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఒకవేళ మాకు రైతుల మీద మా ధర్మ ప్రకారంగా కేజీ 100 రూపాయలు పెట్టి 80 రూపాయలు కూడా ఇస్తాను. ఏడ చెప్తావు? మాకు ఖచ్చితంగా కంప్యూటర్ కాట పెట్టి తీరాలా. అధికారము ఇంత ముందుకు ఏదే గానీ మేము 30 ఏళ్ళ నుండి పూలు అమ్ముతాము. ఎప్పుడు చెప్పాలి? ఇప్పుడు మా క్యాషియర్కి వచ్చి వచ్చినాం. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, ధర్మవరం. ఇక్కడ మొత్తం 300 మంది రైతులు ఉన్నారు. ధర్మవరంలో 200 మంది ఉన్నారు. కనపకుంటల్లో 50 మంది ఉన్నారు. గోశానపల్లిలో 100 మంది ఉన్నారు. ఉషనాపురంలో 10-15 మంది వచ్చినారు. ఇది ఖచ్చితంగా మీరు అన్యాయం చేయకుండా మీ మీడియాల తరఫున మాకు న్యాయం చేసే పద్ధతి ప్రకారంగా క్షమించండి. ధర్మారం చంద్రశేఖర్ రెడ్డి. మాకు ఏది వద్దు. స్కేల్ కాట తక్కిన కాటలు మాత్రం గొలుసు కాటలు ఉండకూడదు. స్కేల్ కాట ఒకటి మాకుంటే అది ఎంత 20 రూపాయలకు పోయి అమ్ముకుంటాం. ఇది తక్కిన కాట మాత్రం వద్దు. ఇవి 2 మా కనకాంబరాలు ఒక మంచి వచ్చేసి కేజీ కూడా పెరకరు. దానికి వచ్చేసి 6 షేర్లు తీసుకుంటున్నారు. కేజీ షేర్ ఇస్తా. అయితే ఇప్పుడు పొద్దు ముగ్గులు పెరిగినా ఒక కూలికి రావడం ఒక ట్రిప్పులా. ఇప్పుడు 1000 రూపాయలు అమ్మితే 700 రాస్తారు. 1000 అమ్మితే 700 రాస్తారు. 900 రాస్తే 700 రాస్తారు. అవి మళ్ళా కమిషన్ ఈ షేరు ఎంతైతే అప్పుడు మీరే లెక్కేయండి. కాటలు ఇస్తున్నారు సార్. వ్యాపారస్తులు డోన్ మార్కెట్ అధికారులకి ఇంతకుముందు చెప్పినా వాళ్ళు చర్య తీసుకోవాలి. అతనికి ఈ రోజు అందరం అన్ని ఊర్లు 8 గ్రామాలు అంతా కుప్పైనాం. మొత్తం 8 గ్రామాలు ఉన్నాయి డోన్ పూలు వచ్చేటి. ఈ రోజు ఏం లేదు, పూలు బంద్ చేసినాం. ఎవరే కానీ కొయ్యకూడదు, అంగడి తేగకూడదని రైతుల మంది ఇక్కడ వచ్చేసినాం. మాకు స్కేల్ కార్డ్ ఒకటి కావాలంతే. అది రేట్ ఎంత అన్నామని మాకు సంబంధం లే.
స్కేల్ కాట కావాలి అన్యంగళ్ళు స్కేల్ కాట. నా పేరు చిన్న సాలన్న ధర్మారం, గ్రామం నాది. మేము 3-4 సంవత్సరాల నుండి చామంతి పూలు ఎక్కువ పండిస్తాము. వీటికి వచ్చే పూలు తీసుకొని వాళ్ళు గొలుసు కాట వేస్తారు, చేతి కాట. అంటే ఎక్కడికి వచ్చి ఎక్కడ డోన్లో పూల మార్కెట్ లో వాళ్ళు కమిషన్ తీసుకొని మళ్ళా ఎన్ని లోపల పూలు వేసుకుంటారు. డబ్బులు సరిగా ఇయ్యరు మాకి. దీని నుంచి మేము ఈ రోజు అధికారుల దగ్గరకు వచ్చినాం. అందరికి నమస్కారం సార్. మా ఈరోజు సమస్య ఏమిటంటే ధర్మవరం గ్రామ ప్రజలు ఇక్కడ డోన్ మండలంలో ధర్మవరం, కనకకుంట, గోసాన్పల్లె, చింతలపేట చుట్టుపక్కల పలు గ్రామాలు పూల సాగు చేస్తారు. ఆ పూలని తీసుకొచ్చి పూల మార్కెట్ లో అమ్మడానికి తీసుకొస్తారు. ఈ కమిషన్ ఏజెంట్లు ఓన్లీ వాళ్ళు తీసుకోవాల్సినది పూలు అమ్మి 100కి 10 రూపాయల లెక్క కమిషన్ తీసుకోవాలి, అది పద్ధతి. కానీ వీళ్ళు 10 కేజీలకి ఎన్ని కేజీలు అంటే ఎన్ని కేజీలు అట్లా ఇష్టానుసారంగా తీసుకుంటున్నారు. 1 కేజీ తూకం పెడితే గొలుసు కాటతో కేజీకి కాటా పెడితే 2 కేజీలు 3 కేజీలు తూకం వస్తుంది. ఆ 2 కేజీలు రైతు నష్టపోతున్నారు. అది సమస్య సార్. మెయిన్ కనకాంబరాలు కూడా కేజీకి 1 షేరు పూలు తరుగు తీయాలని వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. అదంతా అన్యాయం జరుగుతుంది రైతులకి. ఇవల్ల అన్యాయం జరుగుతున్నందుకు ఈ రోజు రైతులందరూ కలిసి వచ్చి అధికారులతో సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వచ్చినాం. సార్ వాళ్ళు మా మీద దయతో మీరు మీడియా వాళ్ళు ఈ సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాం. నా పేరు మాధవరెడ్డి, ధర్మవరం గ్రామం.